న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు పెను ప్రమాదం తప్పింది. ఆక్వా రైతులకు అండగా జగన్ సభ. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం స్టేజ్ ఎక్కిన తర్వాత కాలు జారి కింద పడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కింద పడ్డ జగన్ ను లేపారు నాయకులు. జగన్ కాలికి గాయమైంది. గాయంతోనే స్టేజ్ పైకెక్కారు జగన్. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక్కసారిగా కాలు నొప్పితో కింద పడ్డారు జగన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పక్కన ఉన్న నాయకులు అలర్ట్ అయ్యారు. దీంతో జగన్ ని పట్టుకున్నారు. దీని కారణంగా పెను ప్రమాదం తప్పింది. స్టేజ్ ఎక్కే టైంలో జగన్ ను చుట్టుముట్టారు అభిమానులు, కార్యకర్తలు. వందలాది మధ్య నుంచి స్టేజ్ పైకి రావడానికి జగన్ ఇబ్బంది పడ్డారు. విజువల్స్ మీరు చూడొచ్చు. జగన్ కు దారి ఇవ్వకపోవడంతో పలువురు కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు. విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఏకంగా లైట్లు కూడా కింద పడిపోతున్న పరిస్థితి. కార్యకర్తల అత్యుత్సాహం. ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, ప్రతిదానికి ఒక క్రమశిక్షణ అంటూ ఉండాలి. అది కనుక అతిక్రమిస్తే, అది కనుక ఓవర్ లిమిట్ అది మీరు చూడొచ్చు. ఏకంగా పోలీసులు దాడి చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వెళుతూ ఉంటే కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా మీద పడ్డంతో, అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ ఒక్కసారిగా ఆయన మీద పడ్డంతో ఆయన ఒక్కసారిగా కాలు జారారు అక్కడ. దాంతోపాటు అక్కడున్న లైట్స్ కింద పడిపోతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. పైన కార్యకర్తలు మీరు చూడొచ్చు. ఏకంగా స్టేజ్ పైకెక్కేశారు. స్టేజ్ పైనుంచి కార్యకర్తలు ఆయన చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు జగన్ సభలో ఆ రెడ్ అండ్ వైట్ సర్కిల్లో మీరు చూడొచ్చు. ఆయన అక్కడికి వెళ్లేందుకు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన వెళ్లే క్రమంలో చాలా ఇబ్బంది తలెత్తింది. ఒక్కసారిగా అభిమానులు తోపులాట అన కానీ బట్ ఒక్కసారిగా ఎగబడ్డారు ఆయన చూసేందుకు. ఆయన ఎంత చెబుతున్నా, ఆయన ఎంత నచ్చ చెబుతున్నా ఒక్కడు కూడా ఆయన మాట వినే ప్రసక్తే లేదన్నట్టుగా అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నేరుగా ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళిపోతాను. వెళ్తున్నాను. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ మనోజ్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, జగన్ ఎక్కడున్నారు ప్రస్తుతం? కరెక్టే ఉదయం 11:30 తాడేపల్లి నుంచి భీమవరం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో భీమవరం బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు 11:45 అయింది. దీనికి సంబంధించి హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం ఏదైతే ఈ రోజు ఆక్వా రైతులకు అండగా అనే కార్యక్రమాన్ని అయితే తలపెట్టారో, ఆక్వా రైతులకు సంబంధించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ హెలిప్యాడ్ నుంచి ఈ బహిరంగ సభకు దాదాపు ఒక 4 కిలోమీటర్లు దాకా ఉంటుంది. దీనికి సంబంధించి హెలిప్యాడ్ నుంచి సురక్షితంగానే పోలీస్ బందోబస్తు మధ్య, భారీ పోలీస్ బందోబస్తు మధ్య సభా ప్రాంగణానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి చేరుకునే వరకు కూడా అడ్డుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కిందకి దిగాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే తప్ప పరిస్థితి అయితే సత్యమనం. అయితే సభ ప్రాంగణానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన కారు దిగి స్టేజ్ ఎక్కే క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఆయన ప్రయత్నం చేశారు. ఫోటోల కోసమో లేకపోతే ఆయన కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసమైనా ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా ఆయన మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. స్టేజ్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా ఆయన కాలు కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలతో పాటు మిగిలిన వారందరూ కూడా కాలు తొక్కిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఆయన కాలికి చిన్నపాటి గాయం కూడా అయింది. కాలు స్టేజ్ ఎక్కిన అనంతరం ఒక్కసారిగా మనం విజువల్స్ ని చూడొచ్చు. ఆయన స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో, నడుస్తున్న క్రమంలోనే కాస్త కుంటుకుంటూ నడుస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఆయన కుంటుకుంటూ నడుస్తూ ఉండగానే ఒకనొక సందర్భంలో ఒక్కసారిగా కింద పడిపోయారు. పక్కనున్న ఒక నాయకుడు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన చేతికి గాయమైంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. 4th బాక్స్ ని ఇఫ్ పాసిబుల్ ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళి లేకపోతే 50-50 బాక్స్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆయన చేతికి గాయమైన సందర్భంలో ఆయన దాన్ని చూసుకుంటున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అప్పటికి కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన చుట్టుముట్టడంతో అప్పటికే ఆయన సెక్యూరిటీ ఉన్నారు. దాంతోపాటు ఆయన అభిమాన గణం వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా అదిగోండి మీరు చూడొచ్చు. ఆయన ఫోల్డ్ చేసుకుంటూ అదిగోండి అక్కడ అక్కడే ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి అట్టుగా వెళ్తున్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చుట్టుముట్టేశారు. మీరు చూడొచ్చు. నాని కూడా ఉన్నారు. నాని కూడా వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. నానియే కాదు, ఇటు కార్యకర్తలు అంతా కూడా అక్కడ ఉన్నారు. కీలకమైన కార్యకర్తలు అంతా మీరు చూడొచ్చు. ఆయన కనీసం స్టేజ్ మీదకి ఎక్కే సిచ్యువేషన్ ఎక్కడ కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా పెను ప్రమాదం తప్పింది. స్టేజ్ మీదకి ఎక్కే ముందు పరిస్థితి ఇది. స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఇటువంటి పరిస్థితి ఉంటే స్టేజ్ మీదకి ఎక్కడానికి సిచ్యువేషన్ మీరు చూశారు. దీనికి మించి మాట్లాడుకోవాలంటే ఈయన స్టేజ్ మీద ఉంటే ఆ పైన షామియానాలు అవి ఉంటాయి కదా, వాటి మీదకి అక్కడ రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ మీదకి ఎక్కి కూర్చున్నారు ఏకంగా. ఎంతటి ప్రమాదం అది. ఇదిగో ఆ థర్డ్ బాక్స్ చూడండి. ఏకంగా షామియానాలు ఉన్నాయి కదా,
ఆ టెంట్ల మీదకి ఎక్కేసారు ఏకంగా. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీరు చూడొచ్చు, అక్కడ లైట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎక్కేందుకు ఆ చోట లైట్లు ఏర్పాటు చేశారు. ఆ లైట్లు కింద పడిపోయి అదుగు ఆ లైట్లు కింద పడిపోవడంతో అక్కడున్న కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. చిన్నగా గాయాలైన పరిస్థితి. వాళ్ళ తల మీదకి పడింది. అది కొన్ని కేజీల బరువు ఉంటుంది. అది ఒక్కొక్కటి కొన్ని కేజీల బరువు ఉంటుంది. అది మీద పడడంతో దీంతో ఒక్కసారికి ఇంక లాభం లేదని చెప్పి పోలీసులు ఇక తమ లాఠీలకు పనిచేపాల్సి వచ్చింది. ఎందుకంటే పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోతుంది. అసలు కంట్రోల్ అనేది కాని పరిస్థితి ఉంది అక్కడ. మా ప్రతినిధి మనోజ్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మనోజ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. మనోజ్, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్న క్రమంలో దాదాపు తమ అధినేత, తమ నాయకుడికి రక్షణ కల్పించాల్సిన ఈ కార్యకర్తలే ఒక్కసారిగా కూడా ఆయన మీదకి తోపులాటగా వెళ్లడంతో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ హెలీప్యాడ్ నుంచి సభ ప్రాంగణానికి వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక విధమైన లాఠీ చార్జ్ చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు. అయితే సభ ప్రాంగణానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆయన మీదకి జనం, నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా పడిపోవడంతో కాలికైతే చిన్నపాటి గాయమైంది. కుంటుకుంటూ కూడా ఆయన స్టేజ్ పైకి వచ్చారు. ఆ కుంటుకుంటూ వస్తున్న సందర్భంలోనే నడవలేక ఆయన ఒక్కసారిగా కింద పడిపోయే ప్రయత్నం చేశారు. ఒక నాయకుడు కూడా ఆయన పట్టుకుని పైకి లేపిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే స్టేజ్ పైకి వెళ్ళిన అనంతరం ఆయనకు సాఫరీలు చేసి ప్రస్తుతం అక్కడ కాస్త పరిస్థితి అయితే చక్కబడింది. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు రహదారుల మీద నుంచి ఆ స్టేజ్ వైపుకు పెద్ద ఎత్తున పరుగులు తీశారు. ఒక్కసారిగా తమ నేతను చూసేందుక, లేకపోతే అసలు అక్కడ అలజడి సృష్టించేందుకు అనేది మాత్రం తెలియలేదు. అంతేకాకుండా కార్యకర్తలు చేస్తున్న అత్యుత్సాహంతో ఏదైతే ఈ సభ ప్రాంగణానికి సంబంధించిన పెద్ద పెద్ద లైట్లు ఏవి ఉంటాయో ఆ లైట్లకు సంబంధించి ఒక్కసారిగా కింద పడిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఆ లైట్లు మీరు చెప్పినట్టుగానే దాదాపు కేజీల బరువు ఉంటాయి. ఒకనొక సందర్భంలో ఎవరి నెత్తి మీద పడితే పెను ప్రమాదం కూడా జరిగేది. అయితే సురక్షితం కొద్దీ ఎవరి మీద పడలేదని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆక్వా రైతులకు అండగానే కార్యక్రమానికి సంబంధించి ఆక్వా రైతులతో సమావేశం అవుతారని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత రాత్రి వరకు కూడా పర్మిషన్లు అనేవి రాలేదు. గత రాత్రి ఈ హెలిప్యాడ్ కి సంబంధించి సమావేశానికి సంబంధించి పర్మిషన్లు వచ్చాయి. చకచక పనులు అనేవి చేసుకున్నారు. అయితే ఈ రోజు ఆక్వా రైతులకు సమావేశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు ఉభయ గోదావరి, కోనసీమ జిల్లా నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. ఇటు ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా తరలి వచ్చారు. అయితే ఈ ఆక్వా సమావేశం కాస్త రాజకీయ సమావేశంగా మారింది. సాధారణంగా వాస్తవంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రతి రాజకీయ పార్టీ తమ ఎత్తుగడలను ప్రారంభిస్తుంది. ఇది ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యల సమావేశమైనప్పటికీ కూడా ప్రధానంగా భీమవరం నుంచే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి ఇటు రాజకీయ ఎత్తుగడలకు సంబంధించి ఒక సంకల్పం పూరిస్తున్నారనే సందర్భం అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి కాలికి చిన్నపాటి గాయం కావడంతో ఆయన ఇబ్బంది పడి స్టేజ్ పైకి ఎక్కారు. ఎక్కిన క్రమంలో ఒక్కసారిగా కింద పడే ప్రయత్నం పడిపోయారు. పక్కనున్న నాయకులు అయితే అతను పట్టుకుని కాస్త సాఫరీలు చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే అక్కడ చక్కబడింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగంలో ఎటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తారు, అయితే ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు చేస్తారు, ఆక్వా రైతులకు సంబంధించి ఆయన సమస్యలు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా వీటిని దృష్టిలో పెట్టుకుని ఏమైనా సమస్యలు పరిష్కరిస్తుందా లేదని మాత్రం వేచి చూడాలి. జగన్ కి అయితే పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ పక్కనున్న నాయకులు కనుక జగన్మోహన్ రెడ్డి పట్టుకోపోతే ఆయన కింద పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడేది. ఒక్కసారిగా కూడా పక్కనున్న నాయకులందరూ కూడా పక్కనున్న ఎవరైతే బాడీ గార్డ్స్ ఉంటారో వారు గన్మెన్స్ కూడా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కన పేర్ని నానితో పాటు అబ్బాయి చౌదరి, పలువురు నాయకులు కూడా ఉన్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు రావడం, తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అత్యుత్సాహంతో ఈ పని ఈ విధంగా తోపులాట జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం మొదటిసారిగా ఈ విధంగా ఒక రాజకీయతో పాటు ఒక సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమావేశం మొదటిది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రావడంతో పెద్ద ఎత్తున తమ అధినేతను చూసేందుకైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యకర్తల అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా చిన్నపాటి గాయమైందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే అదుపులో వచ్చింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ పైకి వెళ్ళిన అనంతరం ప్రస్తుతం ఆయన ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగిస్తున్న కారణంగా ప్రస్తుతం అక్కడైతే నిలకడ పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఇప్పుడు ఆ సమావేశం అయిన అనంతరం హెలిప్యాడ్ కి వచ్చే క్రమంలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రస్తుతానికి అయితే ఆయన పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. దీనికి సంబంధించి చిన్నపాటి గాయం కాలికి అయినట్లయితే మనకు తెలుస్తుంది. సచిన్, ఆల్రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనోజ్, విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. కెమెరా 1 విజువల్ స్టేజ్ ఎక్కే ముందు, స్టేజ్ ఎక్కిన తర్వాత, స్టేజ్ ఎక్కే ముందు, స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో, తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత పరిస్థితి ఏంటనేది. ముందుగా స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో ఆ విజువల్ చూస్తే ఆయనను అక్కడున్న అభిమానులు పూర్తిగా చుట్టుముట్టేశారు. చుట్టుముట్టిన తర్వాత ఎగబడ్డారనే చెప్పుకోవాలి. అక్కడ ఎగబడిన క్రమంలో పూర్తిగా ఆయనని ఇన్ఫాక్ట్ ఆయన అడుగు వేయడానికి కూడా అవకాశం అంతగా లేకపోయింది. ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, దాంతో పాటు కీలకమైన కార్యకర్తలు ఉన్నారు. ఆయన చుట్టూతా
అక్కడ చాలామంది ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. స్టేజ్ మీదకి ఎక్కడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. ఆ తర్వాత రెండో బాక్స్లో మీరు చూడొచ్చు, స్టేజ్ మీదకి ఎక్కుతున్న క్రమంలో మెట్ల దగ్గరే ఆయన కాలు జారారు. కాలు జారిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు, అదిగో అందరూ ఒక్కసారిగా ఎగబడ్డంతో ఒక్కసారిగా ఆయన అదుపు తప్పి కింద పడ్డారు. దాంతో వెంటనే అక్కడున్న వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఆయన పట్టుకొని ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసుకుంటూ ఆయన వెళ్ళే మార్గాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కూడా స్టేజ్కి చేరుకున్నారు. స్టేజ్కి చేరుకొని ఇంకా ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు. ఆ మెట్ల మార్గం దగ్గర సెక్యూరిటీ సిబ్బంది అక్కడ కాస్త స్ట్రాంగ్గా నిలబడి ఎవరిని అక్కడి నుంచి ఎవరిని కదలనివ్వలేదు. ఆ తర్వాత స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత విజువల్స్ చూడండి, అక్కడున్న ఎలక్ట్రికల్ లైట్స్ ఉంటాయి కదా, ఆ విషయం పక్కన పెడితే అక్కడ ఉన్న షామియానాలు టెంట్లు ఉంటాయి కదా, టెంట్ రాడ్లు ఉంటాయి, వాటిపైకి ఎక్కుతున్న క్రమంలో అక్కడ లైట్లు పూర్తిగా కింద పడిపోతూ ఉన్నాయి. ఆ ఒక్కొక్కటి కనీసం కేజీ ఉంటాయి, మినిమం కేజీ ఉంటాయి ఒక్కొక్క దాని బరువు. అటువంటిది 6-7 కేజీలో ఉంటుంది, మినిమం అంటూ ఉన్నాం. దాంతోపాటు రాడ్లు అంటే ఎంత బరువు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అవి మొత్తం కింద పడిపోతూ ఉన్నాయి. అక్కడ కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ అక్కడికి చేరుకుని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని అక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు, వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు. పూర్తిగా అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇటు పోలీసులు కూడా లాఠీ చార్జ్ అయితే చేయలేదు, కానీ వాళ్ళ లాఠీలకైతే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లాఠీని అయితే జులిపించాల్సి వచ్చింది. వాళ్ళని బెదిరించేందుకు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళందరినీ కొంచెం దూరం తరిమేందుకు, వాళ్ళందరూ కూడా దూరం పంపించేసేందుకు లాఠీలకి కాస్త పని చెప్పాల్సి వచ్చింది. సో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అయితే మాత్రం మీరు ఆక్వా రైతుల అంశం మీద అక్కడికి చేరుకున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదురైంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మనోజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు, లైవ్లో కంటిన్యూ అవుతున్నారు అప్డేట్స్ అందించేందుకు. మనోజ్, ఎన్ని గంటలకు ఆయన రావడం జరిగింది? స్కెడ్యూల్లో ఏమైనా కాస్త అటు ఇటు అయిందా? ఎందుకు ఇటువంటి ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది? వాస్తవానికి ఆయన 11 గంటలకే భీమవరం చేరుకోవాలి. అయితే 11:30 ఆయన భీమవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అయితే హెలిప్యాడ్ వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, రహదారికి అడ్డుగా నిలబడడం, అంతేకాకుండా కొంతమంది అల్లరి మొక్కలు రహదారిపై సైలెన్సర్తో శబ్దాలు చేయడం, ఇదంతా కూడా ఒక ట్రాఫిక్ కి ఇబ్బందికర పరిస్థితి మారింది. అంతేకాకుండా దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉన్న రహదారి దాదాపు హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి కేవలం 3 కిలోమీటర్లు. అయితే దాదాపు రావడానికి అరగంట పైగా సమయం పట్టిందంటే కార్యకర్తలకు సంబంధించి ఎంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారని మనం చూసుకోవచ్చు. వాస్తవానికి అక్కడికి వచ్చిన తర్వాత కూడా రహదారికి ఇరువైపులో కూడా పోలీసులు ఎంత రోప్ పార్టీలతో సెక్యూరిటీ కల్పించినప్పటికీ కూడా ఏ కార్యకర్త కూడా హద్దు దాటి ప్రవర్తించారని చెప్పాలి. పెద్ద ఎత్తున కాన్వాయ్తో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి తనకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన కార్యకర్తలే పెద్ద ఎత్తున సైడ్ల కింద నిలబడడం, అంతేకాకుండా ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్కి అడ్డు కింద పడుకుంటున్న పరిస్థితి. అయితే పోలీసులు వెంటనే అతన్ని పక్కకు తీసే క్రమంలో పోలీసులపై కూడా ఆ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. ఇలాంటి ఘటనలు దాదాపు హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు కొన్ని పదుల సంఖ్యలో జరిగాయి. దాదాపు హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిన టైంకి దాదాపు రెట్టింపు సమయం అయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా సమన్వయం అనేది పాటించలేదు. ఒక్కసారిగా కూడా ఆయన మీదకు ఎగబడ్డారు. ఫోటో కోసం, షేక్ హ్యాండ్ల కోసం ఆయన వైపుకు వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా కూడా అతని కాలును కూడా జగన్మోహన్ రెడ్డి కాలును కూడా తొక్కివేసిన పరిస్థితి. అయితే అక్కడే ఆయనకు మొదటిసారిగా చిన్నపాటి గాయమైంది. అతను మెట్లు ఎక్కుతున్న క్రమంలో కాలికి చిన్నపాటి గాయం అవడంతో మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా స్టేజ్ ఎక్కిన తర్వాత నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఇక ఒక్కసారిగా కింద పడిపోయే సందర్భం. అంటే ఒక్కసారిగా ఎంతమంది కార్యకర్తలు అలా అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆ విధంగా జరిగిందని మనం చెప్పొచ్చు. తమ అధినేత భీమవరంకి వచ్చి ఈ విధంగా ఒక సమావేశంలో ఆక్వా రైతులకు సంబంధించి ఒక సమావేశంలో సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి ఈ విషయం తెలిసేలాగా చేయాలన్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే కొంతమంది కార్యకర్తలు ఈ విధంగా ఒక్కసారిగా జెండాలతో ఆ సభ ప్రాంగణం వద్దకు, స్టేజ్ వద్దకు పెద్ద ఎత్తున పరుగులు తీశారు. పోలీసులు ఎంత నిలువరించినప్పటికీ కూడా, పోలీసులు మన విజువల్స్ లో చూడొచ్చు ఎంత మందిని పోలీసులు కార్యకర్తలను ఆపినప్పటికీ కూడా పోలీసులను కూడా గెంటుకుంటూ ఒకానొక సందర్భంలో ఒక వైసీపీ కార్యకర్త పోలీసును కూడా గెంటుకుని మరి జగన్మోహన్ రెడ్డి వద్దకు పరుగులు తీశాడు. దీంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దిగి
దాదాపు ఈ విధంగా మెట్లెక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా కూడా పోలీసులు కూడా నిలువరించలేకపోయారు. ఒక్కసారిగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి పడిపోవడంతో ఈ చిన్నపాటి గాయమైంది. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడం వల్లే ఈ విధంగా జరిగింది. ప్రస్తుతం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ప్రసంగం అనంతరం కూడా ఆ స్టేజ్ వద్ద నుంచి హెలిప్యాడ్ కు ఆయన రానున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన దృష్ట్యా మరింత భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కార్యకర్తలు అడ్డు రాకుండా, కార్యకర్తలు కాన్వాయ్ కి అడ్డు రాకుండా చేసేందుకు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. సక్రమంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో తాడేపల్లి లేదా ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి నివాళులర్పించే కార్యక్రమం, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. పక్కనున్న నాయకులు ఒక్కసారిగా ఆయన పట్టుకోవడంతో ఆయనకు బలమైన గాయం అయితే కాలేదు. ప్రస్తుతానికి అయితే ఆయన కాలికి చిన్నపాటి గాయం అయినట్లు తెలుస్తుంది మాత్రం. సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు ప్రమాదం తప్పింది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆక్వా రైతులకు అండగా జగన్ సభ నిర్వహిస్తూ ఉన్నారు. స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత కాలు జారి కింద పడ్డారు జగన్. కింద పడ్డ జగన్ను లేపారు నాయకులు. జగన్ కాలికి గాయమైంది. గాయంతో స్టేజ్ పైకి చేరుకున్నారు జగన్. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక్కసారిగా కాలు నొప్పితో కింద పడిపోయారు జగన్. పక్కన ఉన్న నాయకులు అప్రమత్తమై జగన్ను పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్టేజ్ ఎక్కే టైంలో జగన్ను చుట్టుముట్టారు అభిమానులు, కార్యకర్తలు. వందలాది మధ్య నుంచి స్టేజ్ పైకి రావడానికి జగన్ ఇబ్బందులు పడ్డారు. జగన్కు దారి ఇవ్వకపోవడంతో పలువురు కార్యకర్తలపై పోలీసులు దాడి చేయాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ లాఠీలకి పనిచెప్పాల్సి వచ్చింది.